Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 సురేష్ గారు, ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నది ఎందుకంటే అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వార్ మీద చాలా మొత్తం యూఎస్లో చాలా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అది 60-70% కూడా దాటిపోతుంది. ఇదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ట్రంప్ బయటికి చెప్తుంది ఏంటంటే, అందరూ ఇలా అనుకుంటున్నారు, నాకైతే అటువంటి ఉద్దేశం లేదు, వార్ అవుతే నేను ఆపను. అంటే ఏంటి, మేకపోతు గాంభీర్యం అనుకోవాలి అయితే? ఎందుకంటే ట్రంప్కి ఒక క్లారిటీ లేదు. ఆయన ఫస్ట్ ఏమనుకున్నారంటే ఫిబ్రవరి 28 బాంబింగ్ చేసిన తర్వాత 3 రోజుల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనుకున్నారు. అవును, టాప్ లీడర్స్ అందరు పోయారు. దే ఆర్ గోయింగ్ టు సరెండర్, ఐ విల్ హ్యావ్ ఎ న్యూ లీడర్, ఐ విల్ ఇంటర్వ్యూ హిమ్. రెజ్యూమ్ చేంజ్ అది ఇది అన్నారు. అదేం జరగలేదు. ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ గురించి అసలు మాటలే లేదు. అవును, రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది అంటే టాప్ లీడర్షిప్ పోయారు, సెకండ్ పోయారు, మూడో లీడర్షిప్ నడుస్తుంది. మేమే గెలిచేసాం అంటే మీరు మీ రెజ్యూమ్ చేంజ్ ఇదే ఉండేనా? కాదు కదా. ఒరిజినల్ రెజ్యూమ్ చేంజ్ ఏంటి? అక్కడున్న గవర్నమెంట్ దింపేయాలి, మీ పోరోని కూర్చోబెట్టాలి. డెల్సీ రాడ్రిగస్ని మీరు ఎట్లా వెనిజువేలా కూర్చోబెట్టారో అట్లనే మీ మనిషిని మీరు అక్కడ కూర్చోబెట్టాలి. అది మీతో కాలేదు. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కాదు కూడా ఈ పరిస్థితుల్లో కాదు అసలు. నెక్స్ట్ ఏం చేశారు? ఎయిర్ క్యాంపెయిన్ చేశారు. ఇజ్రాయెల్తో కలిసి వీళ్ళ టార్గెట్స్ మీద కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ డే వాళ్ళ మొత్తం లీడర్షిప్ని ఫినిష్ చేసేసారు. దాని తర్వాత వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టడం మొదలుపెట్టారు, బ్రిడ్జ్లు కానీ మిగతా దాన్ని. కానీ ఏమొచ్చింది పవన్ గారు? ఎండ్ ఆఫ్ ఇట్. ఎయిర్ క్యాంపెయిన్ ఎంత సక్సెస్ఫుల్ అయినా అన్లెస్ మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టేదాకా మార్పు రాదు. గవర్నమెంట్ మారదు. మీరు ఆ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టి అక్కడున్న ప్రజల్ని మోటివేట్ చేసి అప్పుడు వాళ్ళు రోడ్డు మీద దిగుతారు. అరే మా కోసం కాపాడడానికి ఎవరైనా వచ్చారు కదా అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు దిగితే ఇదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కానీ బసీజ్ కానీ వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు కదా 40,000 మంది చనిపోయారు. నాకు తెలియదు యాక్చువల్ ఫిగర్ ఎంత. ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్స్ లేవు, ఎందుకంటే మిలిటరీ మీకు ల్యాండ్ నుంచి అక్కడ రాలేదు. అయితే మనం సెకండ్ వీక్ థర్డ్ వీక్లో మనం విన్నాం, వాళ్ళు వస్తే వాళ్ళ ట్రూప్స్ డైరెక్ట్ ఆ గ్రౌండ్ సైడ్ నుంచి వస్తే మా దగ్గర 1 మిలియన్ ట్రూప్స్ ఉన్నారు అనేది ఇరాన్ కూడా చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడేమో ఒక 10,000 మంది ఇంకా ఎక్స్ట్రా వస్తున్నారంటే యుఎస్ నేవీ. ఎప్పుడైనా కానీ అమెరికన్ ప్రజలు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అలౌ చేయరు. చాలా సెన్సిటివ్ వాళ్ళు. ఏమవుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో చూసారు ఎంతమంది చనిపోయారని. అవును, ఓకే. యూకే వాళ్ళే 400 మంది చనిపోయారు యునైటెడ్ కింగ్డమ్ నుంచి. ఆలోచించండి. అప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ యూఎస్ ఇంకా ఎక్కువ ఉండే ఫిగర్. సేమ్ థింగ్ విత్ ఇరాక్లో జరిగిన యుద్ధంలో అదే జరిగింది. మనం ప్రతి చోట్ల మనం చూస్తున్నాం అమెరికా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే డెఫినెట్గా మనుషులు చనిపోతారు, సోల్జర్స్ చనిపోతారు. అది అమెరికాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు కూడా ఒక అక్విజిషన్ వస్తుంది. మేము ఇది ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు న్యూస్ చెక్ చేస్తుంటే పెంటగన్ యాక్చువల్ చనిపోయిన మంది ఫిగర్స్ని మొత్తం దాచిపెడుతున్నారని చెప్పి ఒక అలిగేషన్ వస్తుంది. అవునా? ఈ 13 కాదు, చాలామంది చనిపోయారు, అది పెంటగన్ చెప్పట్లేదని చెప్పి మన ఇండియన్ ఛానల్ ఒకటి ఏదో ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు దాని డీటెయిల్ బహుశా అయిన తర్వాత చూడాలి. అలా సాధ్యపడుతుంది? అది అలా దాచడం సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికాలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కానీ తెలుస్తుంది కదా, ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా. ఏదో అక్కడ పడేసి రావడం కాదు. ఈజ్ నాట్ అవారా. సో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. చేసినప్పుడు నంబర్ పెరుగుతుంది. ఇప్పుడు 13 ఉన్నది అప్పుడు 25 కావచ్చు. కానీ యుద్ధంలో ఎప్పుడైనా కానీ నష్టం జరుగుతుంది. మ్యాన్ అండ్ మెషినరీ రెండు పోతాయి. మ్యాన్ అంటే ఇప్పుడు మన ఉమెన్ కూడా తీసుకొచ్చి దాంట్లో ఉమెన్ అండ్ మిషనరీ, మ్యాన్ ఉమెన్ మిషనరీ. ఈ మిషనరీ అప్పుడు కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు, మ్యాన్ని రీప్లేస్ చేయలేము. అదే పెద్ద ఒక డిఫరెన్స్ అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ గారు అమెరికా ఈజ్ ఇన్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ పొజిషన్. ఇప్పుడు నేవల్లో కూడా వాళ్ళు తిండి తిప్పలు కూడా లేవంట యుఎస్ నేవీకి. అది నేను ఒక స్టోరీ చూశాను మలయాళంలో, టీజీ మోహన్ దాస్ అని చెప్పి వెరీ రెస్పెక్టెడ్ కామెంటేటర్. ఆయన ఒక ఎవ్రీ డే ఒక వీడియో చేస్తారు 1/2 an hourది. దాంట్లో ఆయన చెప్పారంటే మోదీ గారితో ట్రంప్ 40 నిమిషాలు మాట్లాడారు, మీకు తెలుసా ఏంటి ఏం మాట్లాడారని. ఎందుకంటే దాని రీడౌట్ రాలేదు బయటికి. రీడౌట్ అంటే ఏం మాట్లాడారని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు. మొత్తం ఇప్పుడు గంటసేపు మాట్లాడితే మొత్తం గంటసేపు ఉండదు, అని కన్సైజ్ చేస్తారు దాన్ని. మెయిన్ పాయింట్స్ ఇది మాట్లాడారని చెప్పి. టీజీ సార్ ఏమన్నారంటే యాక్చువల్ ఏం జరిగిందంటే అమెరికాలో అక్కడ ఉన్న షిప్స్ గల్ఫ్ రీజన్లో చాలా ఉన్నాయి కదా, 40,000 మంది ఉన్నారు. 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, ఇప్పుడు 3వది వస్తుంది. వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. చాలామంది సోల్జర్స్ దాంట్లో ఉన్న వాళ్ళు వీడియోలు తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తున్నారు, ఈ చూడండి మాకు ఇట్లాంటి ఫుడ్ ఇస్తున్నారు
సో తినలేకపోతాం, ఎడిబుల్ కాదు ఈ ఫుడ్ అని చెప్పేసి. సో మోదీ గారు అతను మాట్లాడి చెప్పారంట, మాకు కొంచెం హెల్ప్ కావాలి, బికాజ్ వీఆర్ క్లోజర్ టు ద అరేబియన్ సీ కదా, మీరు అక్కడ ఉంది, మీకు ముంబై ఉంది, గుజరాత్ ఉంది, మీరు మ్యాంగ్లూర్ ఉంది, మీరు ఎక్కడి నుంచి మాకు పంపించండి, కానీ రెగ్యులర్ ఫుడ్ సప్లై పంపించండి, మాకు ప్రాబ్లం అవుతుంది మాకు అని చెప్పారు. ఆల్రెడీ జెరాల్డస్ ఫోర్డ్లో బాత్రూమ్ ఇష్యూ ఒకటి ఉండే వాళ్ళకి, అది ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకున్నారనుకుంటా. సో అట్లాంటి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు ఒక అటాకింగ్ ఫోర్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేరు, వాళ్ళు నిద్రపోలేరు అక్కడ వాళ్ళు దానికోసం రాలేదు, దే కమ్ టు అటాక్. మీరు మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు 24 గంటల్లో వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు కావాల్సిన పని చేసి ఈ ఎయిర్ ఫీల్డ్ గుంజుకోవాలి, లేకుంటే ఈ పోర్ట్ని డెస్ట్రాయ్ చేయాలంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఎన్ని రోజుల నుంచి వాళ్ళని కూర్చోబెడుతున్నారు అక్కడ. దట్ ఈస్ నాట్ హౌ ప్రొఫెషనల్ దే ఆర్. వాళ్ళ ఏం చెప్తారు, అన్ని మూమెంట్స్ అన్నీ రెస్ట్రిక్టెడ్ అయిపోతుంది. వాళ్ళు ఫిట్గా ఉండాలి ఎప్పుడు, అది ప్రాబ్లం. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు విషయం ఉందంటే ఈ యుద్ధం మీరు ఇంకా 4,000 మందిని తీసుకొస్తున్నారు, 5,000 మంది తీసుకురండి, కానీ దాని తర్వాత ఏంటి, వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ దాట్? అటాక్ చేస్తారా? అది లేదు. మీరు లేకుంటే ఇంకా పొడిగించుకోకపోతే ఇంకా ఇండెఫినెట్ కదా సీజ్ ఫైర్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఇండెఫినెట్గా పెడితే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మిలిటరీ గ్రౌండ్ మీద ఉండడం వేరు, నేవీలో ఉండడం వేరు. అది కూడా కాదు, మీరు ఒక డెడ్ లైన్ ఉండాలి సీజ్ ఫైర్కి, అప్పుడే ప్రెషర్ ఉంటుంది. ఆపోజిట్ పార్టీ మీద మీరు ప్రెషర్ పెట్టాలంటే ఇరాన్ మీద ఏం చెప్తారు, ఇవాళ ఏంటి 23, సరే పని చేద్దాం, 28 దాకా టైం సీజ్ ఫైర్, దాని తర్వాత అంతే అంటే వాళ్ళు కూడా సీరియస్ అయిపోతారు. దీంట్లో అన్నిటికంటే పెద్ద ఒక డౌట్ ఇప్పుడు వచ్చింది అసీం మునీర్ గురించి. ఇరానియన్ స్టేట్ టెలివిజన్ అండ్ ఇరాన్ రేడియో అండ్ ఇరాన్ న్యూస్ ఏజెన్సీ, ఒఫీషియల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళ పొద్దున ఒక న్యూస్ పెట్టారు, అసీం మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. చాలా పెద్ద ఆరోపణ అది కూడా ఇరానియన్ స్టేట్ మీడియా అంటే వాళ్ళ ఒఫీషియల్ వర్షన్. అది యుఎస్ ముందర అడగండి, అట్లా యుఎస్ ముందర ట్రంప్ ముందర కుప్పిగంతులు కదా. అదే కదా ఇప్పుడు జరిగింది, అదే అంటున్నారు, దట్ హీఈస్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అమెరికా వైపు వెళ్ళి ఒక మాట అంటాడు, మా దగ్గర వచ్చి ఇంకో మాట అంటున్నాడు. ఇది మనం ముందే చెప్పాము. ఇదంతా ఒమాన్ వాళ్ళు ఎందుకు పక్కన జరిగిపోయారు, టర్కీ వాళ్ళు ఎందుకు రాలేదు, ఈజిప్ట్ ఎందుకు రాలేదు మీడియేషన్కి, ఇది ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒకరిని ఫేవర్ చేశారనుకోండి, ఫేవర్ కాదు, ఒకవైపు మీరు కొంచెం బాగా బిహేవ్ చేశారు అమెరికన్, అప్పుడు ఇరాన్కి డౌట్ వస్తున్నారు, యాక్చువల్లీ వీడు చేస్తున్నాడా, వీడు అమెరికన్ ఏజెంట్ వీడు. అదే టైంలో ఇరాన్ వైపు వెళ్ళి ఇరాన్ని కొంచెం ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అమెరికా అంటాడు, చచ్చ నువ్వు అక్కడ వెళ్ళావా, ముళ్ళతో కలిసిపోయావు నువ్వు కూడా అని. ఇది ఐదర్ వే విల్ గెట్ హిట్ పాకిస్తాన్కి ఆ స్టేచర్ కూడా లేదు, ఆ ఆర్డర్ చేయడానికి ఉన్న స్టేచర్ లేదు. మీరు రావాల్సిందని రష్యా చైనా ఎట్లా చెప్తారో అట్లా పాకిస్తాన్ చెప్పలేరు. రష్యా చైనా ఉంటే ఆర్డర్ ఇస్తారు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి. ఇది వీళ్ళు చేయలేరు కదా, ఏం చేస్తారు, ఎక్కువ మాట్లాడితే గెట్ అవుట్ అంటారు వాడిని, అంతే. దానికోసం మొన్న ట్వీట్ కూడా చేశారు ట్రూత్ సోషల్లో ట్రంప్, అసీం మునీర్ హ్యాస్ టు డెలివర్ నౌ అంటే మీరు డెలివర్ చేయాల్సింది ఇప్పుడు. మీరు ఇంత మాట్లాడారు పెద్ద పెద్ద, నా కనెక్షన్ ఉంది, అది ఉంది, వీళ్ళని తీసుకురావాయా ఇరాన్ వాళ్ళని, తీసుకొచ్చి కూర్చోబెట్టు, మేము కూడా వస్తాం. ఇప్పుడు ఫ్రైడే అంటున్నారు ట్రంప్, రాళ్ళు వారు. ఇరాన్ ఇస్ వెరీ క్లియర్, వాళ్ళ మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ ఏంటంటే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వెళ్తున్న రూట్లో గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మీ షిప్పులు పెట్టి మా షిప్పుల్ని బ్లాక్ చేస్తున్నారు, మీరు ముందా లిఫ్ట్ చేయండి. అమెరికా ఏమంటున్నారు, మీరు ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయండి, ఏ టోల్ లేదు, ఐఆర్జీసీ ఆర్డర్ లేదు, ఏం లేకుండా ఓపెన్ చేయండి. వాళ్ళు అంటున్నారు మేము చేయం, మీరు ముందు చేయండి. వీళ్ళు అంటున్నారు కాదు ముందు మీరు చేయండి. ఇప్పుడు పైలే యాప్ లాగా అయిపోయింది, హిందీ పాటలాగా. ఇప్పుడు ఎవరు ఫస్ట్ బ్లింక్ అవుతారో తెలియదు. అంటే సురేష్ గారు, వీళ్ళు ఇరాన్ వాళ్ళు పెట్టిన 10 పాయింట్లు 10 పాయింట్స్ ఫార్ములా ఏదైతే ఉందో అందులో ఒక్క పాయింట్ కూడా ఇప్పటిదాకా ట్రంప్ ఒప్పుకోలేదు. ఇరాన్ అంటున్నారు మేము ఇచ్చిన పాయింట్ అసీం మునీర్ తీసుకెళ్ళి అమెరికాకి ఇవ్వనే లేదు అంటున్నాడు, మార్చేసాడు పాయింట్లు అంటున్నాడు. దానికోసం పొద్దున ప్రెస్ నోట్ వచ్చింది ఇవాళ, దట్ ఈస్ ప్లేయింగ్ అ డబుల్ గేమ్ అని. మీకు గుర్తుంటుంది, ఇది మొదలైనప్పుడు స్టార్టింగ్లో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అప్పుడు ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఏమన్నారు, అక్కడ లెబనాన్ వైపు కూడా సీజ్ ఫైర్ ఉందని చెప్పి ఈ కాగితం మా 10 పాయింట్స్లో ఉండన్నారు. యుఎస్ అన్నారు మా దగ్గర రాలేదే, మా పాయింట్స్ అసీం మునీర్ తీసుకొచ్చిన పాయింట్లు లేవు, అంతే మార్చాడు అసీం మునీర్. హీ నోస్ యుఎస్ దగ్గర తీసుకెళ్తే వాడు పక్కన పడేస్తాడు, మళ్ళీ అసలు చూడడు కూడా. అది అంటే సమస్యని కాంప్లికేటెడ్ చేస్తుంది పాకిస్తాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చర్చ నడుస్తున్నప్పుడు పవన్ గారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. మీరు ఏం చెప్తారు, హార్డ్ కోర్ ఎనిమీస్ ఉండొచ్చు, ఫస్ట్ టైం మీరు వాళ్ళ ముఖం కూడా చూడరు, కావాలి నడిమిట్లకు పరదా కూడా వేసుకోండి కావాలంటే,
సెకండ్ టైం మాట్లాడి కొంచెం కూల్ అవుతుంది. పర్సనల్ టచ్ ఉండాల్సింది. ఇది మీరు అసీముని ఒక దళాలుగా పెట్టుకొని నువ్వు అని పిలుచుకురారా వీని పిలుచుకురారా అని కాదు. ఇరాన్ లాస్ట్ టైం 80 మందిని పంపించారు. మనం అనుకుంటే 2-3 వచ్చారు, 80 మంది వచ్చారు. న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఆయిల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళేమంటారు, ఇదంతా మేము ముందు బాయా హాత్ కా ఖేల్ మాది, ఇదంతా ముందు మేము ఆడాము ఈ గేమ్లన్నీ. సద్దాం హుసేన్తో ఆడాము, దీనికన్నా ముందు జరిగిన క్రైసిస్లో కూడా మేము అట్లానే వీ ఆర్ దేర్. ఇది మాకేం కొత్తదేం కాదు. అమెరికాకి బహుశా కొత్తగా ఉండొచ్చు, మాకు కొత్త కాదు. వీ బిన్ యూస్ టు నెగోషియేటింగ్. ఎప్పుడు అంటారు నెగోషియేట్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు. కానీ ఇప్పుడు సడన్లీ ట్రంప్ అసీముని రిక్వెస్ట్ చేశారు. ఇరాన్ అడిగారంట సీజ్ ఫైర్ పొడిగించాలని, సో నేను పొడిగిస్తున్నాను. ఇరాన్ అన్నారు మేమేం చెప్పలేదు, మేము అసలు ఏ డిమాండ్ చేయలేదు మీ దగ్గర. అసీముని ఏమొచ్చి అబద్ధాలు చెప్తున్నాడు మాకు తెలియదు, కానీ వీ నెవర్ సెడ్ వీల్ రిక్వెస్ట్ సీజ్ ఫైర్. మీరు విత్డ్రా చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము ఆల్రెడీ ఈ షిప్లు పట్టుకున్నాం, ఫైర్ చేసాం, ఇదంతా సీజ్ ఫైర్ వయలేషనే కదా. వాళ్ళు పట్టించుకోవట్లేదు. అమెరికా కూడా అంతే. ఇజ్రాయెల్ చూడండి అటువైపు, వాళ్ళు ఇంకా తమాషా. వాళ్ళు సీజ్ ఫైర్ ఉండి కూడా వాళ్ళు కొడుతున్నారు. లెబనాన్లో హెజ్బుల్లాని కొడుతున్నారు రెగ్యులర్గా, ప్రైవేట్ డే. కొంచెం ఇంపాక్ట్ తగ్గింది కానీ కొడుతున్నారు, రెగ్యులర్గా బాంబ్ చేస్తున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. సీజ్ ఫైర్ ఏం సీజ్ ఫైర్ మాకు తెలియదు, మా మీద దాడి చేస్తారు మేము చేస్తాం. ఇది ఇజ్రాయెల్ లాజిక్ అన్నమాట. మనం ఒకసారి ట్రంప్ వ్యూహం గురించి ఒకసారి మనం మాట్లాడితే, ట్రంప్ ఈ ఓవరాల్గా ఈ వార్ సిచ్యువేషన్లో ఒకసారేమో బెదిరిస్తాడు, ఒకసారేమో సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తాడు. అంటే ఇది కన్ఫ్యూజన్ అనుకోవాలా లేకపోతే స్ట్రాటజీ అనుకోవాలా? ఈ ప్రాబ్లం ఏంటంటే, మనం దీని ముందు డీల్ వర్సెస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాం. ట్రంప్ ఏం చేస్తారు, ఇప్పుడు మీరున్నారు పవన్ గారు, మీరు రేపు పొద్దున ట్రంప్తో కలవాలి. ఓకే, యు ఆర్ ద ఇరానియన్ డెలిగేషన్, మీరు రారని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు పాకిస్తాన్కి, మేము రాము బాబు, ఆయన బ్లాకేడ్ లిఫ్ట్ చేశాక మేము రాము. ట్రంప్ అది అసీం మునీర్ ఫోన్ చేసి చెప్పుకుంటారు, సార్ వాళ్ళు రావట్లేదు. ఇమీడియట్ ట్రంప్, ఇరానియన్ డెలిగేషన్ ఇస్ లీవింగ్ ఫ్రమ్ తెహరాన్ టుడే ఈవినింగ్ అంటారు. వాళ్ళు స్టన్ అయిపోతారు. ఏంట్రా మేము చెప్పాము రామని చెప్పి మళ్ళీ మీరు వస్తున్నారంటే వాళ్ళ ప్రెషర్ మొదలైంది. అప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఫోన్ చేసి అడుగుతాడు, నీ దగ్గర ఎవరు పోమన్నారు, నిన్ను ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు అని అడుగుతారు. దేశం మేము నడుపుతున్నాం, నువ్వు ఇట్లా పోయి మాట్లాడుతావు అమెరికాతో, వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళు నడిమిట్లో కొట్లాడవుతుంది. ఇది ఆయన స్ట్రాటజీ. ఎన్నికలకి ముందు ఇరాన్ డీల్ అనేది ట్రంప్కి అవసరమా? డెఫినెట్గా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు పవన్ గారు, యుద్ధం ఇవాళ ఆగింది అనుకోండి, ఇవాళ ఆగింది యుద్ధం, కానీ దాని ఇంపాక్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంటుంది. గల్ఫ్ స్టేట్స్కి అది 5 సంవత్సరాల దాకా ఉంటుంది, 5 నుంచి ఎక్కువ కూడా కావచ్చు. వాళ్ళ గ్యాస్ ప్లాంట్స్ కానీ, వాళ్ళ రిఫైనరీలు కానీ, వాళ్ళ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళు ధ్వంసం చేశారు ఇరాన్ వాళ్ళు. అదంతా మళ్ళీ రీడెవలప్ చేయాలి, కంప్లీట్లీ రీడెవలప్ చేయాలి. మీరు ఖతార్ ఆయిల్ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్ తీసుకోండి, సౌదీ అరేబియా అరామ్కో తీసుకోండి, ప్రతి ప్లేస్లో, ఈవెన్ కువైట్లో, బహ్రెయిన్లో, అన్ని చోట్లలో వీళ్ళది ఆయిల్ ఫెసిలిటీస్ ధ్వంసం చేశారు. దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. 2 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి సంవత్సరం పాటు టైం తీసుకోవచ్చు. అప్పుడు దాకా మార్కెట్ స్టెబిలైజ్ కాదు. ఇప్పుడు చూడండి, ఎరువు యుఎస్లో ఫర్టిలైజర్స్ లేదంట వాళ్ళకి, ఫార్మర్స్కి ఫర్టిలైజర్స్ లేదంట. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ కంట్రీ. మన ఇక్కడ మోదీ గారు అక్కడిక్కడ మాట్లాడుకుని మన దగ్గర ఉన్న లోకల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అంతా 24/7 3 షిఫ్ట్లలో పెట్టి పని చేయించుకుంటున్నారు. వాళ్ళెందుకు చేయలేకపోతున్నారు? అమెరికా అంత పవర్ఫుల్ నేషన్, మేమే అందరికన్నా పెద్ద, మేమే చేస్తుంటామా అని. వాళ్ళకి కావాల్సింది ఆయిల్ ఒకటే కాదు. ఆయిల్ అమెరికా ఎనీవే ఫుల్ ఉన్నారు. అమెరికా ఆయిల్ ప్రాబ్లం యూరోప్కి ఉంది. ఓకే, యూరోప్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ అని చెప్పి ట్రంప్ ఎప్పుడు తిడుతుంటాయి అండి, ఈ గ్రీన్ వాళ్ళని అంతా ఇంటికి పంపించాలని చెప్పి. ఎన్వైరన్మెంట్, నాకు ఎన్వైరన్మెంట్ లేదు ఏం లేదు అంటాడు. ఇప్పుడు మీరు షేల్ ఆయిల్ అని చెప్పి మరి చూస్తుంటారు యూఎస్లో. యూఎస్ ఒక 10-15 సంవత్సరాల ముందు దాకా 10 సంవత్సరాలను కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేస్తుండే ఆయిల్, బయట నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుండే క్రూడ్ ఆయిల్ యూఎస్. కానీ ట్రంప్ ఫస్ట్ టర్మ్ అండ్ ట్రంప్ ఈ టర్మ్లో కూడా ఆయన చేశారంటే మొత్తం షేల్ ఆయిల్, అంటే వాళ్ళు షాలో డ్రిల్లింగ్ ఉంటుంది వాళ్ళది, దానికి ఎన్వైరన్మెంటల్గా అంత ఫ్రెండ్లీ కాదు, అది లాంగ్ టర్మ్ డ్యామేజ్ జరుగుతుంది ఎన్వైరన్మెంట్కి. కానీ ట్రంప్ ఏమంటారు, నాకు లాంగ్ టర్మ్ ఏం అక్కర్లేదు, మాకు ఆయిల్ కావాలి. సో దే డాటెడ్
షేల్ ఆయిల్ డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు మోర్ దెన్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అదే టైంలో మీకు యూకే, నిన్న ట్రంప్ అది చెప్పారు. నిన్న దే వాజ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్ ఆన్ దాట్ మీడియాలో. యూకేలో ఉన్న కొంతమంది కరెస్పాండెంట్స్, యూకేలో ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళతోని నిన్న చాలా పెద్ద ఒక చర్చ నడిచింది. ఐ ఫర్గెట్ ద ఛానల్, వాజ్ ఇట్ అల్ జజీరా, ఐ థింక్ సో, అల్ జజీరా అనుకుంటాను. వాళ్ళ డిస్కషన్లు ఏమన్నారంటే ఇదే ఫెసిలిటీ యూకే దగ్గర ఉంది, ఇదే ఫెసిలిటీ ఆస్ట్రేలియా దగ్గర ఉంది. ఆస్ట్రేలియా నిన్న యూఎస్ నుంచి, ఇంత దూరం తిరిగి వచ్చిన యూఎస్ నుంచి కెరసిన్ తెప్పించుకున్నారు నేను. వేరే ఆస్ట్రేలియా దగ్గర డ్రిల్ చేసుకుంటూ తీసుకుంటే అయిపోతుంది. కానీ గ్రీన్స్ ఉన్నారు అక్కడ, గ్రీన్స్ పార్టీ అలౌ చేయరు. వాళ్ళు కోర్టుకి వెళ్తారు. మన దాన్ని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టారు అదే చేస్తారు ఇప్పుడు కూడా. వేరే ట్రంప్ సెడ్ నథింగ్ డూయింగ్, డ్రిల్ బేబీ డ్రిల్ అన్నారు ఆయన. పర్యావరణ పరిరక్షణ అన్నీ పనికిరావు, నేను మొత్తం స్క్రాప్ చేసేస్తాను. ప్యారిస్ అగ్రిమెంట్ కూడా స్క్రాప్ చేసేసాను. విండ్ మిల్స్ని అలౌ చేయను, సోలార్ని పక్కన కూడా రానియను. నథింగ్ డూయింగ్, డ్రిల్ బేబీ డ్రిల్, చూసుకుందాం తర్వాత ఏమవుతుందని. ఇప్పుడు అమెరికా సెల్ఫ్ సఫిషియెంట్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక టైంలో ఆస్ట్రేలియా యూస్ టు ఎక్స్పోర్ట్ కెరసిన్, ఇంపోర్ట్ కెరసిన్, ఆమె ఎక్స్పోర్ట్ పంపిస్తుండే యూఎస్కి కెరసిన్. ఉల్టా అయిపోయింది. సో మనం ట్రంప్ని తప్పు పట్టచ్చు, ఎన్వైరన్మెంట్ పట్టించుకోవట్లేదని. కానీ లుక్ అట్ ఫ్రమ్ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్ చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అమెరికా ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ గల్ఫ్. ఇప్పుడు నిన్న 100% ఎథనాల్ గురించి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. చాలా మటుకు దేశాలు ఇప్పుడు 50%కి వచ్చేసారు. ఈ క్రైసిస్ రాగానే కొన్ని, ఐ థింక్ ఇండోనేషియా అండ్ మలేషియా అండ్ ఆల్ ఆఫ్ స్టార్టెడ్ 50% ఎథనాల్ మిక్సింగ్. నితిన్ గడ్కరీ గారు అన్నారు మన దగ్గర టెక్నాలజీ ఉంది, మనం 100% చేసుకోవచ్చు ఎథనాల్ మీద బండి నడిపించవచ్చు. మనకెందుకు ఇట్లాంటి ఇంపోర్ట్ చేయాలి బయట నుంచి, వీళ్ళ డబ్బుల మీద మనం ఎందుకు బతకాలి? ఓకే, వాళ్ళు మన డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రైస్లు ఎట్లా కావాలంటే పెంచుకుంటున్నారు. సో వీ విల్ హ్యావ్ టు డూ అవర్ ఓన్ థింగ్. ఎథనాల్, నాకు అది సైంటిఫిక్లీ అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒక మినిస్టర్ చెప్తున్నప్పుడు ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది కదా డెఫినెట్గా. అది కూడా యూనియన్ మినిస్టర్ ఆయన. సో ఆబ్వియస్లీ దేర్ సమ్ పొటెన్షియల్. సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సింది, అది కూడా 100% ఎథనాల్ చేయవచ్చా అని. ఇట్లాంటి చాలా మట్టుకు మన వైపు నుంచి చేస్తేనే మన దేశానికి రేపు ఒక షాక్ రాకుండా ఉంటుంది. ప్రధానమంత్రి గారు పిఎన్జీ అని మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఇంట్లో పిఎన్జీ తీసుకోండి, పైప్ న్యాచురల్ గ్యాస్. ఎందుకంటే మన దగ్గర 50% మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. 50% మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది, 50% మిగతా బయట నుంచి తెప్పించుకుంటున్నాం మనం. కానీ అట్లీస్ట్ 50% ఎల్పిజి కట్ ఆఫ్ చేయొచ్చు కదా ఇది. సో మన దేశం మీద ఉండే ఇంపాక్ట్ చాలామంది అడుగుతారు, ఇంకా 2 వారాలు జరిగితే ఏమవుతుంది, 3 వారాలు ఇంకా యుద్ధం అయితే ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాగానే 7 వారాలు అవుతుంది, ఇది 3 నెలలు నడిస్తే ఏమవుతుంది? ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి దేశం మీద ఇంపాక్ట్ ఉంది.